హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఇప్పుడు ఈ వీడియో మళ్ళీ చేయాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది నాకు. నేను ఇంతకుముందే చెప్పాను, ఇది నా ప్లాట్ఫారం. బీవీఆర్ టీవీ అన్నది నేను ఏర్పాటు చేసుకున్న యూట్యూబ్ ఛానల్. నాలోని పైత్యం ఏదైతే ఉందో, నాలోని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నేను ఏదైనా చెప్పాలి అనుకుంటున్నాను అనుకోండి, అది నా ఛానల్ ద్వారా చెప్పడం నాకు అలవాటు. ఓకే, సో విమర్శించాల్సిన అవసరం లేదు అంటాను. చూడండి మిత్రులారా, నాకు వైఎస్ఆర్ అంటే ఇష్టం, కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం, కొంతమందికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, మరికొంతమందికి షర్మిల గారు అంటే ఇష్టం, కొంతమందికి మరికొంతమంది ఇష్టం. ఆ ఇష్టాలు ఎందుకున్నాయి, ఆ ఇష్టాలకు తగిన కారణం వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే నాకు కూడా వైఎస్ఆర్ అంటే, జగన్ అంటే నాకు ఎందుకు ఇష్టం అన్నది నా కారణాలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకు గెలవాలి, ఎందుకు ఓడిపోవాలన్న కారణాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎవరు గెలవాలి, ఎవరు పరిపాలించాలన్న దానికి కూడా కారణాలు నా దగ్గర ఉన్నాయి. సో అలాగే మీ దగ్గర కూడా మీ కారణాలు ఉంటాయి. చాలామంది ఈ మధ్య నువ్వేదో డబ్బులు తీసుకున్నావు వైఎస్ఆర్సీపీ దగ్గర, అందుకే వాళ్ళకి సపోర్ట్గా వీడియోలు చేస్తున్నావు, ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. నన్ను కూడా పవన్ కళ్యాణ్ లాగే. పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ ఇస్తారంటే ఒక మాట ఉంది, ఒక అర్థం ఉంది. ఆయన స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? ఆ లెవెల్లో ఆయన ప్యాకేజ్ తీసుకున్నారని విమర్శించడం ఓకే, దానికి ఆయన సమాధానం చెప్పాడు, చెప్పు చూపెట్టాడు, అన్నీ జరిగాయి. నాకెవరు ఇస్తారా ప్యాకేజ్? నాకెవరు డబ్బులు ఇస్తారు? నేను ఓటేయమంటే జగన్ ఓటేస్తారా? నేను వద్దంటే ఆపేస్తారా? చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఓటు వేయొద్దు అని నేను చెప్తే వింటారా? వినరు. నేను జగన్కి ఓటేయమంటే వేస్తారా? వేయరు. అవి జరగని పని. ఏంటంటే నాకు ఇష్టం, నా మనశ్శాంతి కోసం, నా కోసం, నా తృప్తి కోసం చేసుకుంటున్న వీడియోలు ఇవి. నాకు ఇష్టం కాబట్టి. ఎందుకు ఇష్టం అనే కారణాలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకు ఆయన పరిపాలన బాగుంది అని చెప్పడానికి కూడా కారణాలు నా దగ్గర ఉన్నాయి. నా కారణాలు నాకుంటాయి, అలాగే మీ కారణాలు మీకుంటాయి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు ఏమిటి అన్న కారణాలు మీకుంటాయి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ఏమిటి, ఎంత మేలు చేశాడన్న కారణాలు మీకు ఉంటాయి. ఆ కారణాలు నాకు నచ్చకపోవచ్చు, నేను చెప్పే కారణాలు మీకు నచ్చకపోవచ్చు. అంత మాత్రం చేత బూతులు తిట్టడం, విమర్శించడం, పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం చేయకండి ఫ్రెండ్స్. మనకు ఒరిగేది ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, నా ఇష్టం నాది, మీ ఇష్టం మీది. రాజ్యాంగంలో ఉంది, చట్టంలో ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది ప్రతి ఒక్కరికి. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకునే వీలుంది. మీరు చెప్పండి, మీరు చెప్తుంటే నేనేం అనట్లేదే. నా ఇష్టం నేను చెప్పుకుంటున్నా, మీ ఇష్టం మీరు చెప్పుకోండి. మీరు పవన్ చంద్రబాబు నాయుడికి ఓట్లేమని మీరు చెప్పుకోండి, మీరు ప్రచారం చేసుకోండి. మీరు వీడియోలు మీరు కూడా చేస్తున్నారే, భయంకరంగా చేస్తున్నారు వీడియోలు. ఎవరిష్టం వాళ్ళది. నేను క్రియేట్ చేసుకున్నా యూట్యూబ్, మానిటైజ్ చేసుకున్నా, నేను పని చేసుకుంటున్నా, నా ఇష్టం అది. నేను చెప్పే మాట వినాలనుకుంటే వింటారు, లేకపోతే లేదు, అంతే కదా. అది కాకుండా పిచ్చి పిచ్చిగా మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడం, తిట్టడం, అమ్మ నా బూతులు తిట్టడం, అది సంస్కారం కాదు కదా. పవన్ కళ్యాణ్ నేర్పించాడా మీకు? చంద్రబాబు నాయుడు నేర్పించాడా? లేకపోతే ఈ పప్పు నేర్పించాడా? ఎవరు నేర్పించారు మీకు? షర్మిల నేర్పించిందా బూతులు తిట్టమని? తప్పు ఫ్రెండ్స్. నేను లాస్ట్ టైం చాలా సీరియస్గా చెప్పాను, ఈసారి చాలా కూల్గా చెప్తున్నాను. ఇంకోసారి పిచ్చి పిచ్చి కామెంట్లు వస్తే నేను చెప్పను, ఏం జరుగుతుందో మీరే చూస్తారు. నేను ఏం చేయగలుగుతానో నాకు తెలుసు. సో బీ కేర్ఫుల్. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీవీఆర్ టీవీ అనే నా ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా. మరిన్ని వీడియోలు మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.